షార్ట్ ఫిలిమ్స్ కానీ సినిమా కానీ ఎలా తీస్తారు మరియు ఒక కంటెంట్ ఎలా తయారు చేస్తారు అనేది చెప్తాను. ఇప్పుడు ఒక అమ్మాయి అందమైన అమ్మాయి ఏం చేస్తుంది, ఫోటోలు తీస్తుంది. ఒక దృశ్యాన్ని తీస్తూ ఉంటే ఆ ఫోటో ఎలా తీస్తుంది, దేన్ని తీస్తుంది అనేది కాదు ఇక్కడ. ఆ అమ్మాయి తీసే ఆ ఫోటో తీసే దృశ్యాలను చక్కగా అందంగా ఫోటో తీస్తున్నాడు ఒకతను. చూసారా? ఆ అమ్మాయి ఫోటో తీస్తూ ఉంటే కెమెరా పట్టుకోవడము, ఎటు ఇటు లెన్స్ కలెక్ట్ చేయడము, స్టైల్గా పోజులు పెట్టి తీస్తుంది. కెమెరాని తీస్తున్నట్టుగా, ఫోటో తీస్తున్నట్టుగా కెమెరా పట్టుకొని తీస్తున్నది చూసారా? దాన్ని ఫోటో తీస్తున్నాడు అందంగా. అదొకటనమాట. అట్లా. అలాగే ఆ అమ్మాయి ఏ దృశ్యాన్ని తీస్తాననేది అక్కడ లేదు. ఆ అమ్మాయి ఫోటో తీస్తున్నది అన్నట్టుగా ఆమెను చూపిస్తారు. అలాగే మరికొన్నిసార్లు మనం సినిమాలో చూస్తే కెమెరామెన్ ఫోటో తీస్తాడు. తీస్తే తీసిన ఫోటో ఆ వ్యక్తి అందంగా కనబడతాడంట. ఆ వ్యక్తిని అందంగా చూపెడతారు. మరికొన్నిసార్లు ఫోటో తీస్తున్న వ్యక్తిని అందంగా చూపెడతారు. అంటే కెమెరామెన్ కెమెరా పట్టుకోవడము, లేదా ఒక అమ్మాయి కెమెరా లెన్స్‌లోంచి చూడడము, ఫోటోలు తీస్తూ ఉండడం, స్టైల్‌గా ఫ్యాషన్‌గా అమ్మాయి ఫోటోలు తీస్తూ ఉండడం, దాన్ని ఫ్యాషన్‌గా చూపెడతారు. అట్లుంటదనమాట. అంటే ఇప్పుడు ఫోటో అందంగా తీయడం అనేది మనకు చూపెడతారు. ఫోటో తీస్తున్న వ్యక్తిని అందంగా చూపెట్టడం కూడా మరొకటి ఉంటదనమాట. ఇలా 2 ఉంటాయి. అయితే సినిమాలలో షూటింగ్ చేస్తారు. సినిమాల్లో కూడా సినిమా షూటింగ్ అయితా ఉంటది. మీరు చూసారా? సినిమాల్లో సినిమా షూటింగ్ అయితా ఉంటే ఒక పాట అయితా ఉంటది. హీరో, హీరోయిన్ ఎగురుతా ఉంటే కెమెరామెన్ వాళ్ళు వీళ్ళు తీస్తా ఉంటారు. ఇప్పుడు అదేదంటే 'సితార' సినిమాలో ఏమో 'వంశీ' సినిమాలో భానుప్రియ యాక్టింగ్ చేస్తూ ఉంటే అక్కడ సిబ్బంది అంతా ఫోటోలు కెమెరామెన్ వాళ్ళు షూటింగ్ తీస్తూ ఉంటారు. అప్పుడు షూటింగ్ తీయడాన్ని కూడా అందంగా మనకు చూపెట్టినట్టు. బయట అలా ఉండదు షూటింగ్ అనేది. చెత్తా చెదారం అంతా ఉంటది. కానీ మనకు అందంగా స్టైల్‌గా ఫ్యాషన్‌గా వర్కర్సు, డైరెక్టరు ఇవన్నీ స్టైల్‌గా చూపెడతారు మనకు. అదో సినిమాలాగా. అలాగే ఆ సినిమాలో ఎగురుడు, దునుకుడు ఆ పాట ఉంటది చూసారా? దాన్నంత అందంగా చూపెట్టరు. షూటింగ్‌ని అందంగా చూపెడతారనమాట. అయితే ఇక్కడేందంటే సినిమాల్లో మనం పాటలు చూస్తాం కదా! షూటింగ్ అయిన పాటలు. అవి కూడా మనకు అందంగా చూపెడతారు. కానీ అక్కడ తీసే విధానం వేరే ఉంటది. చెత్తా చెదారం. కానీ మనకు అందంగా వచ్చేలాగా చేస్తారనమాట స్క్రీన్ మీద. అలాగే సినిమాను షూటింగ్ ఎలా జరుగుతదనేది కూడా మనకు అందంగా చూపెడతారు. సినిమాల్లో షూటింగ్ అయినప్పుడు. సినిమాలో సినిమా షూటింగ్ తీస్తున్నప్పుడు పాటను షూట్ చేస్తే ఎట్లా తీస్తారు, సినిమా షూటింగ్ ఎలా ఉంటుందని అదే అందంగా అయినట్టు చూపెడతారు. కానీ 2 చెత్తా చెదారమే. కాకపోతే సినిమా మనకు అందంగా స్క్రీన్ మీద కనబడుతది. సినిమా షూటింగ్ ఎలా తీస్తారనేది కూడా మనకు అందంగా స్క్రీన్ మీద కనబడుతది కదా! ఈ విధంగా ఒక కంటెంట్ ఎలా ఉంటుంది, కంటెంట్‌ని క్రియేట్ చేయడం ఎలాంటిది అంటే కంటెంటు చెత్తా చెదారమే, కంటెంట్‌ని క్రియేట్ చేయడం చెత్తా చెదారమే. కానీ నలుగురు చూడ మేకప్ వేసి చూపిస్తారనమాట. రాసేవాడు అందంగా కనిపించేటట్టు చూపిస్తారు. అలాగే రాసిన కథ అందంగా కనబడ్డట్టు చూపిస్తారు. 2 వట్టి అన్నట్టు మిక్స్‌డ్ అది ఇది కలగూర గంప కలిపి నలుగురికి అందంగా చూపెడతారంట. ఇప్పుడు ఒక బొమ్మ ఉన్నది. దానికి అందంగా రంగులేసి అద్ది చూపెడితే అందంగా కనబడుతది కదా! అట్లా అనమాట. అంటే రాయడంని అందంగా చూపెడతారు. అలాగే రాసిన కథను అందంగా చూపెడతారు. కానీ 2 సెట్టింగ్సే వట్టి. చెప్పాను కదా! ఇప్పుడు సినిమా షూటింగ్ అంటే ఏది వెనక ఎందరో మంది కూలోళ్ళు ఉంటే ఒక హీరో మన హీరోలా కనిపిస్తాడు. కానీ ఎంతోమంది కూలోళ్ళు ఆయన వెనక వర్కర్స్ అన్నట్టు మోటోళ్ళు. ఆయన బండి పోతుంటే కింద కనిపించకుండా పట్టుకుంటారు. ఇలాంటి వర్కర్స్ ఉంటారు. లేబర్లు. వాళ్ళుంటేనే హీరోగా మనకు కనిపిస్తాడు. కానీ మన సినిమాలో చూపెట్టరు. అట్లనే సినిమా షూటింగ్ తీయడం కూడా లేబర్ వర్కే. అలాగే సినిమాలో హీరో కూడా లేబర్ వర్కే. కానీ స్క్రీన్ మీద హీరోలాగా కనిపిస్తాడు. అలాగే సినిమా షూటింగ్ కూడా హీరోలాగా అందంగా మనకు సినిమా షూటింగ్ ఎలా తీస్తారనేది కూడా సినిమాలో చూపెడతారు. కానీ బయట అలా ఉండదనమాట. 2 లేబర్ వర్కే. సినిమా లేబర్ వర్కే, మనకు సినిమా షూటింగ్ తీయడం లేబర్ వర్కే. కానీ అట్లా చూపెడతారంట. ఆ 2 అందంగా కనబడేటట్టు చూపెడతారు. దీనిని బట్టి నేను చెప్పేదేంటంటే కథ రాయడం అంటే ఇప్పుడు సినిమా మనకు స్క్రీన్ మీద కనిపిస్తది చూసినావా? అది నిజంగా యాక్టర్ల క్యారెక్టర్ కాదు. నిజంగా ఆడ అలా చెయ్యరు. కొన్ని రకాల ఆహ్, ఆహ్, కదలికలు లాంటివి చేస్తే, సంజ్ఞలు చేస్తే మనకు ఆ హీరో, హీరోయిన్ నవ్వినట్టు, మాట్లాడుకుంటూ ఎగిరినట్టు, దునికినట్టు కనిపిస్తది. అంతేగాని ఆడ నిజంగా అలాగే ఎగురుకోరు. వాళ్ళ స్వభావం అది కాదనమాట. కానీ అలా రావడానికి కొన్ని టెక్నిక్స్ చేస్తారు. ఆ టెక్నిక్స్ చేస్తే అలా వస్తది. మన స్క్రీన్ మీద స్క్రీన్ ప్లే వస్తది. కానీ నేరుగా అలా చెయ్యరు. నేరుగా అలా ఉండదనమాట. చూసారా? అయితే దాన్ని క్రియేట్ చేయడానికి కూడా అంతే. అది క్రియేట్ చేయడం కూడా అంతే. ఎలా క్రియేట్ చేస్తారు? రచయిత అంటే డైరెక్టర్ అలా క్రియేట్ చేయడు వాని స్వభావం. కొన్ని రకాల ట్రిక్స్ ఉంటాయి. ఉదాహరణకు లవర్స్ ఎగిరినట్టు, దిగినట్టు, ఒకరినొకరు కౌగిలించినట్టు హగ్ ఉంటది చూసినావా? అది ఎక్కడి నుండి తీసుకుంటే తల్లి, కొడుకులు ప్రేమగా ఉండేది ఉంటది కదా! చిన్న పిల్లలు, తల్లి. దాన్ని ఓ హీరో, హీరోయిన్ మధ్య పెడతాడు. కొడుకు తల్లిని పట్టుకున్నట్టు, తల్లి కొడుకుని ముద్దు పెట్టినట్టుంటే, అది హీరోయిన్ ప్రేమించినోడిని ముద్దు పెట్టినట్టు, ప్రేమించినోడు తల్లిని పట్టుకున్నట్టు ఆ హీరోయిన్ పట్టుకుంటాడు. అప్పుడు మనం ఏమనుకుంటాం, అబ్బా! ప్రేయసి ప్రియులు అన్యోన్యమైన ప్రేమ అనుకుంటాం. కానీ కాదనమాట. కాబట్టి స్క్రీన్ మీద కనిపించేది హీరో, హీరోయిన్‌ల స్వభావం కాదు. అలాగా నటించరు. అలా కొన్ని స్టెప్స్ అన్నట్టు అవి. చేస్తే ఇక్కడ అట్లా పడతది. అలాగే రాయడం కూడా అంతే. నేరుగా రచయిత రాయడు. నేరుగా రచయిత స్వభావం కాదు అది. కొన్ని రకాల బ్యాక్‌గ్రౌండ్ వర్క్స్ చేస్తే మనకు అట్లా తయారైతది. కథ అయితది. ఏదో అంటారు చూసినావా? ఈ ఎన్నో సుత్తి దెబ్బలు తింటే బంగారంగా మనకు కనిపిస్తది తప్ప, నేరుగా గన్ల నుండి బంగారంగా ఎళ్ళదు. కానీ మనం బంగారం అట్లనే ఎళ్తది అనుకుంటాం కదా! ఒక సినిమా అయినా, కథ రాయడమైనా, రచయిత అయినా, డైరెక్టర్ అయినా వాళ్ళు రకరకాల విషయాలు చేస్తే
మనకు స్క్రీన్ మీద అలా హీరో, హీరోయిన్‌ల లవ్ స్టోరీ మనకేదో మంచిగా పర్సనల్ కనబడుతది. కానీ అది పైన పర్సనాలిటీ లాంటిది. లోపల మున్సిపాలిటీ వేరే ఉంటది. అది చేత్తేనే మనకు పైన పర్సనాలిటీ లాగా కనబడుతది స్క్రీన్ మీద అనమాట. అట్లా తెర మీద. కానీ మనం అవి చూసి నిజంగా హీరో, హీరోయిన్‌లు అలాగే ఉంటారని, అలాగే చేస్తారని అనుకుంటాం కానీ తప్పు. రాయడము రచయిత కూడా అంతే. రాయడం కూడా అంతే. మనకు కథ అట్లా కనబడుతది కానీ రాయడం అనేది వేరే వేరే కొన్ని జిమిక్‌లు అడిగి ఇడిగి అడిగి పెట్టి ఓ రూపం ఏర్పరుస్తాడు. చెప్పాను కదా! తల్లి కొడుకులు ప్రేమించుకున్నట్టుగా ముద్దుగా పెడతది చూసినావా చిన్న పిల్లోని తల్లి. అది హీరోయిన్‌కి ట్రాన్స్‌లేషన్ చేత్తారు. హీరోయిన్ వానికి ముద్దు పెడతది. కొడుకు పెట్టినట్టుగా. అంటే లవర్ బాయ్‌కి. పెడితే వాడు తల్లిని పట్టుకున్నట్టు పట్టుకుంటా ఉంటాడు హీరోయిన్. ప్రేయసి ప్రియులనమాట. అబ్బా! ఎంత అన్యోన్యంగా ఉన్నారా వీళ్ళ ప్రేమ అని మనం అనుకుంటాం. ఇట్లా క్రియేట్ చేస్తాడు రచయిత. గంతే అనమాట. కాబట్టి మీరు కూడా కంటెంట్ ఇలా క్రియేట్ చేయొచ్చు. సినిమా కంటెంట్ రాయడం అంటే బోయిలు. ఇప్పుడు బోయిలు మోస్తారు. ప్రభువును పల్లకిలో బోయిలు మోస్తారు. కానీ ఎక్కడైనా బోయిలు కనిపిస్తారా? వాళ్ళు మోటుగా వాళ్ళు కార్మికులుగా చూస్తారు. బోయిలు. కానీ ప్రభువుని మాత్రం హీరోలాగా చూపెడతారు. కదా! అట్లుంటది. కానీ బోయిలు లేకపోతే ప్రభు ఎక్కడిది? కదా! ఒక హీరో గూడా హీరోలాగా మన స్క్రీన్ మీద కనిపిస్తాడు కానీ కొన్ని హావభావాలు, కొన్ని లాలుచి పనులు చేస్తే మనకు హీరోలాగా ఆడ కనిపిస్తాడు తప్ప నిజంగా హీరోయిజం చేస్తే అలా కనపడడు. స్క్రీన్ ప్లే కోసం ఉరికెత్తడము, పరిగెత్తడము ఇంకొన్ని ఉంటాయన్నట్టు లాలుచి పనులు లేబర్‌లాగా చేయాలి. చీప్ పనులు చేస్తే మనకి హీరోలాగా స్క్రీన్ మీద కనబడుతున్నట్టు. ఇక సినిమా షూటింగ్ అంటే వాళ్ళు బోయిలు లాంటి వాళ్ళు. ఇప్పుడు బోయిలను కూడా హీరోలుగా పెట్టి బోయిలు హీరోగా పెడితే అప్పుడు వాళ్ళని బోయిలను కూడా హీరోలాగా చూపెడతారు కదా! ఆ విధంగా సినిమా వర్క్‌ను కూడా అందులో సినిమాలో షూటింగ్ అయినట్టు సినిమాలు చూపెడితే దాన్ని అందంగా, గ్రేట్‌గా హీరోలాగా, డైరెక్టర్‌లాగా సినిమాల్లో గూడా సినిమా షూటింగ్ అని చూపెడతారు. చూపెడితే అబ్బా! సినిమా షూటింగ్ ఇంత మంచిగుంటదా అనుకుంటాం. డైరెక్టర్‌ను, షూటింగ్ యూనిట్‌ను అందంగా చూపెడతారు కదా! అదంతా లేబర్ వర్క్ అనమాట. కానీ మనకు అందంగా చూపెడతారు. అట్లా అనమాట. కాబట్టి ఒక కంటెంట్ తయారు చేసేవాడు, అలాగే కంటెంట్ అంటే ఒక కథ, సినిమా కథ అందులో పాత్రలు, సినిమా షూటింగ్ చేయడం 2 లేబర్ వర్కే. కానీ మనకు స్క్రీన్ మీద పాలిష్ చేసి అట్లా చూపెడతారనమాట. ఓకే. రాసే రచయితను గొప్పగా చూపెడతారు. సినిమాలో హీరో, హీరోయిన్‌లను గొప్పగా చూపెడతారు. కథను గొప్పగా చూపెడతారు. కానీ ఎనక డమ్మీ అనమాట. ఓకే. మున్సిపాలిటీ.